వినాయకుడు యాక్చువల్లీ. యెస్. చాలా అద్భుతమైన డీటెయిలింగ్ ఉంటుంది. మళ్ళీ చాలా మంది ఏమంటుంటారు, యాంటిక్ పాలిష్ అంటే ఒక రకమైన వేస్టేజ్ ఉంటుందండి. కుందన్ అంటే ఒక రకమైన వేస్టేజ్ ఉంటుందండి. నక్షి అంటే ఒక రకమైన వేస్టేజ్. అలా కాదు. నవీన్ గోల్డెన్ దగ్గర యాంటిక్ అయినా, కుందన్ అయినా, నక్షి అయినా ఓన్లీ 10% వేస్టేజ్. ప్రతి దానిపైన BSI హాల్ మార్క్ 916 కూడా ఉంటుంది. నేను చెప్తాను, అమ్మ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ పల్స్, న్యాచురల్ పల్స్ కావు. న్యాచురల్ పల్స్ దొరికే అవకాశం చాలా తక్కువ. దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవి లుక్ కూడా ఉండవు. కస్టమైజ్ చేసిన మాత్రమే ఇంత అద్భుతంగా లుక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎన్ని గ్రాములు అంటారు? సుమారు ఇది బయట మనకు 160 to 170 గ్రామ్స్ ఉండే ఆర్నమెంట్ని మనం జస్ట్ 120 గ్రామ్స్ అంటే 50 గ్రాములు తగ్గించి మనం డిజైన్ చేసాం. ఎక్కడా కూడా దాని డీటెయిలింగ్ మాత్రం దెబ్బతినదు. ఎక్సెప్ట్ ఏంటి అంటే మా దగ్గర ఉన్న కారీగారు చాలా స్పెషల్ సీనియర్స్, మళ్ళీ విశ్వ బ్రాహ్మణుడు చేస్తారు కాబట్టి వాళ్ళు టైం తీసుకుంటారు. 15 days 25 days టైం తీసుకుని ఈ విధంగా లైట్ వెయిట్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇవి మళ్ళీ మీరు పర్ఫ్యూమ్ పడ్డప్పుడు ఈ కుందన్స్ పైన బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే జనరేషన్లో మనం ఉన్నాము రోబోటిక్స్తో. కాబట్టి బ్లాక్ అయినా కూడా దీన్ని పాలిషింగ్ చేసుకునే అవకాశం ఉంది. తొందరగా అరే నవీన్ గారి దగ్గరికి పోయినాను, ఇది కొన్నాను, బ్లాక్ అయిందని బాధపడాల్సిన పడలేదు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి బ్లాక్ అవుతుంది. మీరు పర్ఫ్యూమ్ పడకుండా చూసుకోవాలి మెయిన్. మళ్ళీ ఇందులో వ్యాక్స్ ఉంటుంది. కొనే ముందు అడగాలి, నవీన్ గారు ఇందులో వ్యాక్స్ ఉందా, ఎల్లో వ్యాక్స్ ఉందా, బ్లాక్ వ్యాక్స్ ఉందా. ఎందుకంటే బ్లాక్ వ్యాక్స్ అనేది చాలా ఎక్కువ వెయిట్ ఇస్తుంది, హెవీగా కనిపిస్తుంది. అదే ఎల్లో అయితే కనుక లైట్ వెయిట్ ఉంటుంది. మీరు కస్టమైజ్ కనుక చేయించుకుంటే నాకు బరువుగా ఉండకూడదు ఆర్నమెంట్ వేసుకున్నప్పుడు ఎల్లో వ్యాక్స్ పెట్టండి అని చెప్తే మేము ఎల్లో వ్యాక్స్ని ప్రిపేర్ చేస్తాం.